Dear economic students, welcome to EPR Education. Today in this video class, we are going to fifth lesson, industrial sector. So now we are discuss special economic zones. సెజ్ ప్రత్యేక ఆర్థిక మండళ్ళు అంటారు తెలుగులో. సో వెరీ ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ కరెంట్ అఫైర్స్ ఆల్సో. The Government of India announced Special Economic Zones Policy in April 2000. 2000 సంవత్సరంలో భారత ప్రభుత్వం ప్రత్యేక ఆర్థిక మండళ్ళు అనే ఒక పాలసీని తీసుకురావటం జరిగింది. This policy aimed at rapid growth supported by quality infrastructure completed by an attractive fiscal package both at the central and state level with minimum possible regulations. అంటే సరళమైన ఆచరణమైన నిబంధనలతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విత్త రాయితీలను కల్పిస్తూ పూర్తి నాణ్యత కలిగిన మౌలిక సౌకర్యాలతో వేగంగా ఆర్థిక అభివృద్ధిని సాధించాలని ఈ పాలసీ యొక్క లక్ష్యం పెట్టుకోవటం జరిగింది. స్పెషల్ ఎకనామిక్ జోన్స్ యొక్క లక్ష్యం. ఇన్ ఇండియా, వైల్ పాసింగ్ ద సెజ్ యాక్ట్ ఇన్ మే 2005 and came into effect from February 2006. 2006 నుంచి ఈ సెజ్ యాక్ట్ అనేది ప్రత్యేక ఆర్థిక మండల చట్టం అనేది అమల్లోకి వచ్చింది. ఇది ఎప్పుడు చట్టం చేశారంటే 2005లో సెజ్ చట్టం చేయటం జరిగింది. స్పెషల్ ఎకనామిక్ జోన్స్ని షార్ట్ ఫామ్లో సెజ్ అంటారు. ద ఫాలోయింగ్ ఆబ్జెక్టివ్స్ వర్ లైడ్ డౌన్. అంటే ఈ సెజ్ యొక్క ముఖ్యమైన ఆబ్జెక్టివ్స్ ఏంటంటే, ముఖ్యమైన లక్ష్యాలు ఏంటంటే, జనరేషన్ ఆఫ్ ఎడిషనల్ ఎకనామిక్ యాక్టివిటీ, అంటే అదనపు ఆర్థిక కార్యకలాపాలని మరి మనం జనరేట్ చేయటం మాట, ఉత్పన్నం చేయటం, ప్రారంభింప చేయటం మాట. సో ఎకనామిక్ యాక్టివిటీస్ మీన్స్, ఎడిషనల్ ఎకనామిక్ యాక్టివిటీస్ మీన్స్ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ కన్జంప్షన్ లెవెల్స్, ఇంప్రూవ్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ లెవెల్స్, ఇంప్రూవ్మెంట్ ఆఫ్ బయింగ్ అండ్ సెల్లింగ్ యాక్టివిటీస్, ఇంప్రూవ్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ యాక్టివిటీస్ అండ్ ఎంప్లాయ్మెంట్ యాక్టివిటీస్ ఇన్ ఎనీ economic activities additional generate through special economic zone policy. Next, second one, promotion of exports of goods and services. అంటే వస్తు సేవలను ఎగుమతులకు సంబంధించి ఇంకా ఎక్కువ మొత్తంలో ఎగుమతి చేయటం అట, ప్రమోట్ చేయటం. నెక్స్ట్ అంటే ఇప్పుడున్న భారతదేశ వస్తు సేవల ఎగుమతుల కంటే ఇంకా ఎక్కువ మొత్తంలో ఇతర దేశాలకు ఎగుమతి చేయటం. నెక్స్ట్ 3, ప్రమోషన్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రమ్ డొమెస్టిక్ అండ్ ఫారిన్ సోర్స్. విదేశీ విత్త వనరుల్ని అదేవిధంగా దేశీయ విత్త వనరుల్ని, పెట్టుబడుల్ని ఎక్కువ మొత్తంలో పెంచడం అనేది, ప్రమోట్ చేయడం అనేది ముఖ్యమైన లక్ష్యం అన్నమాట. నెక్స్ట్ 4th వన్, క్రియేషన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్. ఉద్యోగ అవకాశాలను బాగా సృష్టించటం అన్నమాట స్పెషల్ ఎకనామిక్ జోన్స్ ద్వారా. 5th వన్, డెవలప్మెంట్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్. అంటే ఈ ఏవైతే ఉంటాయో ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్, మార్కెటింగ్ ఫెసిలిటీస్, ఎలక్ట్రిసిటీ ఫెసిలిటీస్ అండ్ టెక్నాలజికల్ ఫెసిలిటీస్, ఇట్లా ఎడిషనల్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్, ఫ్యాక్టరీ బిల్డింగ్స్, ఇండస్ట్రియల్ బిల్డింగ్స్, ఇట్లా ఎడిషనల్గా మరి డెవలప్ చేయటం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయటం. నెక్స్ట్ స్పెషల్ ఎకనామిక్ జోన్స్ ఆబ్జెక్టివ్స్ తెలుసుకున్నాం. ఇప్పుడు తెలుసుకోబోయేది ఏంటంటే స్పెషల్ ఎకనామిక్ జోన్స్ ఇన్ ఇండియా. ఇండియాలో స్పెషల్ ఎకనామిక్ జోన్స్ ఎన్ని ఉన్నాయి? అప్ టు 2013 నెంబర్ ఆఫ్ ఫార్మల్ అప్రూవల్ స్పెషల్ ఎకనామిక్ జోన్స్. స్పెషల్ ఎకనామిక్ జోన్స్ని ఎన్నిటిని గుర్తించడం జరిగింది 2013 నాటికంటే? జోన్స్ వర్ 577. నెంబర్ ఆఫ్ సెజ్ నోటిఫైడ్ అండ్ ఫంక్షనింగ్ ఆర్ 389 అండ్ 170 రెస్పెక్టివ్లీ. అంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే మొత్తం జోన్స్ని 577 గుర్తించారు, నోటిఫై చేసి అవి రన్నింగ్లో ఉన్నవి 389 అండ్ 170 రెస్పెక్టివ్లీగా ఉన్నాయన్నమాట. The total units approved are 3,589
and these units provide employment to 10,74,904 persons యాజ్ ఫర్ మార్చ్ 31st 2013. 2013 మార్చి 31 నాటికి 10,74,904 మందికి ఉపాధి అవకాశాలు, 3,559 ఈ స్పెషల్ ఎకనామిక్ జోన్స్ యూనిట్స్ ద్వారా ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయి. The special economic zones exports 4,76,159 crores during the year 2012 and 13. అంటే 2012-13 నాటికి ఈ స్పెషల్ ఎకనామిక్ జోన్ యూనిట్స్ ద్వారా 4,76,189 కోట్ల రూపాయలు ఎగుమతి చేయడం జరిగింది. యాజ్ ఫర్ ప్రొవిజన్ ఆఫ్ సెజ్ యాక్ట్ 2005, 100% ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ఈజ్ అలౌడ్. స్పెషల్ ఎకనామిక్ జోన్స్లోకి ఎక్కడైతే స్పెషల్ ఎకనామిక్ జోన్స్ భారత ప్రభుత్వం గుర్తించిందో ఆ స్పెషల్ ఎకనామిక్ జోన్స్లోకి 100% విదేశీ పెట్టుబడులని అనుమతి ఇవ్వటం జరుగుతుంది. ఇక ఇప్పుడు మనం స్పెషల్ ఎకనామిక్ జోన్స్ యొక్క ప్రోగ్రెస్ని గమనించాము ఇండియాలో. నెక్స్ట్ స్పెషల్ ఎకనామిక్ జోన్స్కి గవర్నమెంట్ ఇచ్చే ఇన్సెంటివ్స్ టు స్పెషల్ ఎకనామిక్ జోన్స్ అంటే ప్రత్యేక ఆర్థిక మండలికి ప్రభుత్వం ఏ రకమైన ప్రోత్సాహకాలు ఇన్సెంటివ్స్ రాయితీలు ఇచ్చిందో చూద్దాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆఫర్ ద ఫాలోయింగ్ ఫిజికల్ అండ్ ఇన్సెంటివ్ ప్యాకేజెస్ టు స్పెషల్ ఎకనామిక్ జోన్స్. ఎలాంటి వాటిని ఇచ్చిందో ఇప్పుడు పరిశీలిద్దాం. ఎగ్జంప్షన్ ఫ్రమ్ కస్టమ్ డ్యూటీస్, సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీస్, సర్వీస్ ట్యాక్స్, సెంట్రల్ సేల్స్ ట్యాక్స్ అండ్ సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ టు బోత్ ద డెవలప్మెంట్ అండ్ ద యూనిట్స్. సో ఇక్కడ ఫస్ట్ వన్ ఏంటంటే ఆల్ ట్యాక్సెస్ విల్ బి కన్సెషన్ టు స్పెషల్ ఎకనామిక్ జోన్ యూనిట్స్ బికాస్ ఆఫ్ ఇవి వేగంగా అభివృద్ధి చెందితే ఆర్థిక అభివృద్ధి వేగంగా జరుగుతుందనే ఉద్దేశంతో మరి కస్టమ్ డ్యూటీస్, ఎగుమతి దిగుమతి సుంకాలు, కేంద్ర ఎక్సైజ్ పన్ను, సర్వీస్ ట్యాక్స్, సేవా పన్ను, సెంట్రల్ సేల్స్ ట్యాక్స్, కేంద్ర అమ్మకపు పన్ను, సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ అంటే ఈ షేర్ మార్కెట్లో ఉండే సెక్యూరిటీ వాటాలకు సంబంధించిన ట్రాన్సాక్షన్ సర్వీస్ అమ్మకాల యొక్క వాటాల అమ్మకాలకు సంబంధించిన ట్యాక్స్ తీసేయటం జరిగింది. సెకండ్ వన్ ట్యాక్స్ హాలిడే ఫర్ 15 years, 100% ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఫర్ 5 years, 50% ఫర్ ద నెక్స్ట్ 5 years, 50% ఆఫ్ ది ప్లౌడ్ బ్యాక్ ఎక్స్పోర్ట్ ప్రాఫిట్ ఫర్ ది నెక్స్ట్ 5 years. ఇక్కడ ట్యాక్స్ హాలిడే మొత్తం 15 సంవత్సరాలు ఇవ్వటం జరిగింది. 100% ట్యాక్స్ ఎగ్జంప్షన్ 5 సంవత్సరాలు, 50% ట్యాక్స్ ఎగ్జంప్షన్ తర్వాత 5 సంవత్సరాలు, అదేవిధంగా 50% ఆఫ్ ప్లౌడ్ బ్యాక్ ఎక్స్పోర్ట్ ప్రాఫిట్స్ అంటే ఎగుమతులు చేయడం ద్వారా వచ్చే లాభాల మీద విధించే పన్ను కూడా తీసేయటం జరిగింది మరొక 5 సంవత్సరాలు. మొత్తం 15 సంవత్సరాల పన్ను విరామం ప్రకటించడం జరిగింది. నెక్స్ట్ స్పెషల్ ఎకనామిక్ జోన్స్లో ఇంకా ఇన్సెంటివ్స్ ఏమి ఇచ్చారంటే 100% ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఫర్ 10 years, ఇన్ బ్యాక్ పీరియడ్ 15 years ఫర్ స్పెషల్ ఎకనామిక్ డెవలపర్స్. ఎవరైతే ప్రత్యేక ఆర్థిక మండలిని అభివృద్ధి చేసే వ్యక్తులు ఉంటారో వాళ్ళకి ఆదాయ పన్ను 100% ఇవ్వటం జరిగింది 10 years పాటు. అంతకు ముందున్న 10 years, తర్వాత 15 years. నెక్స్ట్ ఫోర్త్ వన్ ప్రొవిజన్ ఆఫ్ స్టాండర్డ్ ఫ్యాక్టరీస్ ఎట్ లో రెంట్ విత్ ఎక్స్టెండెడ్ లీజ్ పీరియడ్. ఇక్కడ మనం స్పెషల్ ఎకనామిక్ జోన్స్లో మనం తీసుకునే ఫ్యాక్టరీస్కి సంబంధించిన సైట్ కానీ బిల్డింగ్స్ కానీ చాలా తక్కువ అద్దె చెల్లించడం జరుగుతుంది. ఆ పీరియడ్ని, ఆ లీజ్ పీరియడ్ని కూడా ఎక్స్టెన్షన్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ప్రొవిజన్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యూటిలిటీస్ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించిన వాటిని ఉపయోగించుకోవడానికి అవకాశం ఇస్తుంది ప్రభుత్వం. నెక్స్ట్ సింగిల్ విండో క్లియరెన్స్ అండ్ సింప్లిఫైడ్ ప్రొడ్యూసర్స్ ఉత్పత్తిదారులకి అన్ని రకాల అనుమతుల్ని ఒకేసారి ఇవ్వటం జరుగుతుంది. ఒకే రకమైన అనుమతితో అన్ని రకాల అవకాశాలని కల్పిస్తుంది. నెక్స్ట్ ఇప్పటి వరకు మనం తెలుసుకుంది ఏంటంటే స్పెషల్ ఎకనామిక్ జోన్ సంబంధించిన ప్రోత్సాహకాలు ప్రభుత్వం ఎలా అందించిందో చూసాం. మొత్తం 6 రకాల ప్రోత్సాహకాలు అందించడం జరిగింది. సో 6 type ఆఫ్ గవర్నమెంట్ ఇన్సెంటివ్స్ ప్రొవైడ్ టు ది స్పెషల్ ఎకనామిక్ జోన్స్ ఏరియాస్. నెక్స్ట్ లాస్ట్ వన్ ఏంటంటే
Advantages of special economic zones. Special economic zones are expected to give in a big push to exports, employment, and investment. In fact, the government of India has been systematically projecting CEZ as carrying of economic prosperity. The advantages of CEZ are as follows. Economic స్పెషల్ ఎకనామిక్ జోన్స్ ఎక్స్పెక్టెడ్ బిగ్ పుష్ ఎక్స్పోర్ట్స్, ఎగుమతులు బాగా పెంచుకోవడానికి, ఉద్యోగ అవకాశాలు పెంచుకోవడానికి, పెట్టుబడులు పెంచుకోవడానికి ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ మాట స్పెషల్ ఎకనామిక్ జోన్ అనేది. అదేవిధంగా ఈ స్పెషల్ ఎకనామిక్ జోన్స్ని క్రమ పద్ధతిలో కనుక ప్రాజెక్ట్ని డెవలప్ చేస్తే క్యారియర్ ఆఫ్ ఎకనామిక్ ప్రాస్పరిటీ, ఆర్థిక వృద్ధి ఉచ్చస్థితి చేరుకోవడానికి అవకాశం ఉంటుంది. సో అప్పుడు అడ్వాంటేజెస్, ఎలాంటి అడ్వాంటేజెస్ అంటే బూస్ట్ ఎకనామిక్ గ్రోత్ ఎట్ ఎక్స్ట్రీమ్లీ ఫాస్ట్ రేటు, అత్యంత వేగంగా ఆర్థిక వృద్ధి రేటు ఉన్నత స్థాయికి చేరుకోవడానికి అవకాశం ఉంటుంది. సెకండ్ వన్, హూషర్ ఇన్ ఎఫ్లూయన్స్ ఇన్ రూరల్ ఏరియాస్, గ్రామీణ ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందుతాయి. నెక్స్ట్ థర్డ్ వన్, ప్రొవైడ్ లార్జ్ నెంబర్ ఆఫ్ జాబ్స్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ అదర్ సర్వీసెస్. సో తయారీ రంగము బాగా విస్తరించడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. ఫోర్త్ వన్, అట్రాక్టివ్ గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ టెక్నాలజికల్ స్కిల్స్, మనకి అంతర్జాతీయ స్థాయిలో సాంకేతిక నైపుణ్యాలు పెరగడానికి అవకాశం ఉంటుంది తయారీ రంగానికి సంబంధించి. ఫిఫ్త్ వన్, బిగ్ ఇన్ ప్రైవేట్ అండ్ పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్స్ ఫ్రమ్ బోత్ హోమ్ అండ్ అబ్రాడ్, విదేశాల నుంచి దేశీయంగా ప్రభుత్వ ప్రైవేట్ రంగాల్లో పెట్టుబడులు బాగా పెరుగుతాయి. నెక్స్ట్ సిక్స్త్ వన్, మేడ్ ఇండియా ఫర్ మోర్ కాంపిటేటివ్, అంటే భారతదేశం అనేది మేడ్ ఇన్ ఇండియాగా తయారయ్యి పోటీని పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. లాస్ట్ వన్, హెల్ప్ టు స్లో డౌన్ రూరల్ అర్బన్ మైగ్రేషన్, ఆటోమేటిక్గా గ్రామాలు పట్టణాల మధ్య వలసలు తగ్గిపోయే అవకాశం ఉంటుంది. టు కంక్లూడ్, ఇట్ మే బి స్టేటెడ్ that the standing committee report says in 2007 is path-breaking document which indicate the direction in which the country must move if you want to pressure industrialization with a human face. సో మనం గమనించాల్సింది ఏంటంటే స్పెషల్ ఎకనామిక్ జోన్ సంబంధించి 2007లో స్టాండింగ్ కమిటీ ఏం చెప్పిందంటే భారతదేశంలో బాగా ఈ హ్యూమన్ బీయింగ్ సంబంధించిన మూమెంట్ అనేది పెంచడానికి ఈ స్పెషల్ ఎకనామిక్ జోన్స్ అనేవి బాగా ఉపయోగపడతాయి. సో డియర్ ఎకనామిక్ స్టూడెంట్స్, స్పెషల్ ఎకనామిక్ జోన్స్ టాపిక్ ఆస్క్డ్ టు ది three type of questions. One is the explain the objective of special economic zones, and the second one is the explain the government incentives of special economic zones, and third question answer ఎక్స్ప్లెయిన్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ స్పెషల్ ఎకనామిక్ జోన్స్. సో ఈ టాపిక్ మీద 3 రకాల క్వశ్చన్లు అరైజ్ అవుతున్నాయి. ఒకటి, ప్రత్యేక ఆర్థిక మండళ్ల లక్ష్యాలు ఏంటి, ప్రభుత్వం ప్రత్యేక ఆర్థిక మండలికి ఇచ్చిన రాయితీలు ఏమిటి, ప్రత్యేక ఆర్థిక మండలి యొక్క ప్రయోజనాలు ఏమిటని 3 రకాలుగా అడగడానికి అవకాశం ఉంది. సో దిస్ వీడియో ఈజ్ వెరీ ఇంపార్టెంట్. 3 క్వశ్చన్స్ కవర్ అవుతున్నాయి ఈ ఒక టాపిక్ నుంచి. సో ప్రతి స్టూడెంట్ జాగ్రత్తగా దీన్ని ప్రాక్టీస్ చేయవలసిందిగా కోరుచున్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.